హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోమశీల లక్ష్మి. నేనైతే మీ అందరికీ గ్రీన్ టీ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ 2 కప్స్ గ్రీన్ టీకి 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలండి. ఆ మెల్లగా కొంచెం వేడెక్కాక కొంచెం ఏమంటారు, ఒక ఇలాచి 2 కప్స్కి ఒక ఇలాచి, 3 కప్స్ అయితే 2 ఇలాచీస్. తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్, మామూలుగా టీ స్పూన్తో హాఫ్ స్పూన్ జీలకర్ర. మీ అందరికీ నచ్చుతుందండి గ్రీన్ టీ. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఒక 4 నుంచి 5 మధ్యలో మిరియాలు. నేనైతే 9 ఇయర్స్ నుంచి మా హస్బెండ్కి నేను ఇంట్లో చేసి ఇదే గ్రీన్ టీ ఇస్తున్నాను. ఎలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ లేదు, ఎలాంటి అల్సర్ లేదు, ఎలాంటి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఎవరైనా దీన్ని తాగొచ్చు. సేమ్ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవ్రీడే దీన్ని ట్రై చేయండి. పాల ఛాయ్ని ఖచ్చితంగా కంప్లీట్గా మర్చిపోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది. బయట దొరికే, షాప్లో దొరికే గ్రీన్ టీ ఆ షార్ట్స్ అవి ఉంటాయి కదా, మనకు దొరుకుతాయి కదా, అవి మనకి ఎప్పుడో అవన్నీ ఉంటాయి, ఆ కెమికల్ ఉంటాయి, కలరు అవన్నీ కూడా. మనం వాటిని చూసి గ్రీన్ టీ అయిపోయింది అనుకుంటాం. ఎవరు కూడా వాటిని వాడకండి. ఇంట్లో దొరికే మన ఈ ఔషధాలతోన మీరు మంచిగా తయారు చేసుకోండి ఇంట్లో. మన కిచెనే మనకు ఆరోగ్యశాల అన్నారు పెద్దలు. అంత మంచిది. మీరు మామూలుగా టీలో ఎలా అయితే షుగర్ వాడతారో సేమ్ అలా చక్కెర వేసుకోండి. 2 కప్స్కి నేను 3 స్పూన్స్ షుగర్ వేసాను. చిన్న స్పూనే, అది తక్కువనే తాగుతాం మేము కూడా షుగర్. చూడండి, మరుగుతుంటేనే మంచి గ్రీన్ కలర్ ఫ్లేవర్లోకి వస్తుంది. మంచి కలర్ వస్తుంది. ఫ్లేవర్ ఎంత బాగుంటుందో తెలుసా అసలు. దగ్గర నుంచి మనం అక్కడ ఉండి అది మరుగుతుంటూ ఉన్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. నిజంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుందండి. 100% నాకైతే నమ్మకం ఉంది. చూడండి, కప్పులో పోసాక ఎంత బాగా గ్రీన్ కలర్లో కనిపిస్తుందో చూడండి. పోస్తుంటేనే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ప్లీజ్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కింద కామెంట్స్ పెట్టండి. మీ అందరికీ నచ్చుతుంది. నేనైతే దీనికి ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. చూడండి, అసలు ఆ స్మెల్లే తాగాలనిపిస్తుంది. తక్కువ పెట్టుకోండి, ఫస్ట్ టైం తక్కువ పెట్టుకొని ట్రై చేయండి. ఒక కప్పు చూడండి, ఫిల్టర్ తీసాక ఎంత బాగా మంచి గ్రీన్ కలర్ కనిపిస్తుందో చూడండి. అది చూడండి, గ్రీన్ టీ తయారైపోయింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి గ్రీన్ టీని. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.